హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే చిన్న ట్రిప్కి స్టార్ట్ అయిపోయాం. అది కూడా డెవోషనల్ ట్రిప్. నేను, మా అక్క, దక్షు అండ్ మా బావ కార్ అయితే ఎక్కేసాం. మా దక్షుగాడైతే కార్ ఎక్కగానే ఒక 1/2 to 1 hour అయితే మొత్తం అన్ని స్కాన్ చేశాడు. మనం మాట్లాడుతున్నా ఏం పట్టించుకోడు అనమాట. ఆ తర్వాత ఒక 1/2 hour అయిందనుకోండి, ఇక పడుకుంటాడు. ఇక మంచి స్లీప్ వేస్తాడు. ఎక్కడ కూర్చుంటే అక్కడ. ఇంతకుముందు అయితే ఉయ్యాలేదు, అస్సలు నిద్రపోకపోతుండే. కార్లో అయితే అసలు పడుకోకపోతుండే. ఇప్పుడైతే మంచిగా హాయిగా పడుకుంటున్నాడు. ఒక టోల్ గేట్ వచ్చిందండి, ఫస్ట్ టోల్ గేట్. అక్కడ జస్ట్ ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆగామో లేదు, బ్యాక్ టు బ్యాక్ కార్లు అయితే ఇమీడియట్ గా ఆగిపోతున్నాయి అసలు. మీకు ఈ వ్యూ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చామని చెప్పేసి. అదేనండి, యాదగిరి గుట్టకు వచ్చామన్నమాట. అది కూడా ఎందుకు అనుకుంటే, మా దక్షిణ గారికి సెకండ్ టైం గుండు చేపిద్దామని వచ్చాము. మా అక్క మొక్కుకుందనమాట వాడు బొజ్జులో ఉన్నప్పుడు. ఇక్కడికి దక్షుగాడు పుడితే యాదగిరి గుట్ట దగ్గర వెంట్రుకలు ఇస్తా అనేసి మొక్కుకుంది. అందుకోసమని ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చేసి తిరుపతిలో ఇచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి రీచ్ అయిపోయాక డైరెక్ట్ మేము గుట్టపైకి వెళ్ళిపోయాము. ట్విస్ట్ ఏంటి అంటే, గుండు తీయాలి అంటే కిందనే తీసుకోవాలంట. కింద తీసాక మళ్ళీ పైకి వెళ్ళి దర్శనానికి వెళ్ళాలి యాక్చువల్గా అయితే. బట్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, దర్శనం చేసుకున్నా కూడా గుండు చేయించుకోవచ్చు కిందికి వెళ్ళాక, అటు నుంచి అటే వెళ్ళిపోవచ్చు అని. బట్ మా అక్క మొక్కు అలా కాదు కదా, సో అందుకని సాటిస్ఫై లేదు అని చెప్పేసి మళ్ళీ కిందికి వెళ్ళాం. కిందికి వెళ్ళి ఇక మళ్ళీ కార్లోనే వచ్చాము. ఎందుకు అంటే ఆటోకి పైకి వెళ్ళడానికి 100 రూపీస్, కిందికి రావడానికి కూడా 100 రూపీస్. మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది ఏంటి అని చెప్పేసి ఇక మన కార్లో ఓన్ వెహికల్ పైకి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని చెప్పేసి పైకైతే రీచ్ అయిపోయాము. బట్ కింద గుండు వచ్చేసి మా దక్షిగాడికి గుండు చేయడం స్టార్ట్ చేశారనమాట. వాడు ఇంకా ఏడు స్టార్ట్ చేశాడు. ఇంకా వాడికి ఫస్ట్ టైం చేసినప్పుడు 3 members గట్టిగా పట్టుకుంటేనే గుండు చేయగలిగారు. ఈసారి కంట్రోల్ అయితే చేసాము కొంచెం. ఇక స్నానం చేశాక గుండు ఫీల్ వాడికి ఇక అంతా పోయాక వాడికి ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడి స్మైల్కి ఈజీగా పడిపోవచ్చు అసలు. ఎంత బాగా నవ్వుతాడు అసలు. ఇప్పుడైతే 3 పళ్ళు వచ్చాయి వాడికి. తర్వాత పైకి వెళ్ళడానికి అనేసి అక్కడ క్రౌడ్ ఉందని చెప్పేసి ఒక 10 minutes ఆపారనమాట కార్ని, పార్కింగ్ కి ప్లేస్ లేదని చెప్పేసి. ఇంకా తర్వాత పైకి రీచ్ అయిపోయాం. యాక్చువల్గా అయితే తెలిసిన వాళ్ళు ఉండే తొందరగానే దర్శనం చేపిస్తా అన్నారు. బట్ సండే రోజు కొన్నిసార్లు అవి కుదరదు అంట. సో ఇక డైరెక్ట్ వెళ్ళిపోయి ఉండే. మాకు 150 రూపీస్ టికెట్ అలా తీసుకున్నాం. మాకు హార్డ్లీ ఒక 1/2 hour to 45 minutes దర్శనం అయిపోయింది. మరీ హెవీ క్రౌడ్ అయితే లేదు. లోపలికి వెళ్ళాకైతే చాలా బాగుంది అసలు. దర్శనం అయిపోయాక ఇమీడియట్గా గర్ల్స్కి మనకి షాపింగ్ చేయాలి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు గుర్తుగా ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి అవి చూసాము, దారం తీసుకున్నాము. ఇంకా మా దక్షుగాడికి ఒక టాయ్ కావాలని చెప్పేసి టాకింగ్ టామ్ తీసుకున్నాం అనమాట. మా అక్క ఫస్ట్ వేరే తీసుకుంది, అది ముట్టుకుంటూ కొంచెం మెత్తగా ఉందనమాట. అప్పు అని చెప్పి అక్కడే పడేసింది. ఇంకా నెక్స్ట్ తీసుకుంది. ఆ నుంచి నియర్ బై లొకేషన్లో ఉన్న మన స్వర్ణగిరికి వచ్చేసాం. మా అక్క చూడలేదు యాక్చువల్గా అని చెప్పేసి వచ్చాం. యాక్చువల్గా నైట్ వ్యూ అయితే ఇంకా క్రేజీ ఉంటుంది ఆ లైటింగ్స్తో. బట్ మేము డే టైంలో వచ్చాం కాబట్టి అంత లేదు, ప్లస్ క్రౌడ్ కూడా అంత లేదు. మేమైతే అసలు దర్శనం అది ఎలా అయిందంటే జస్ట్ నడుపుతూ వెళ్ళిపోయాం. అసలు మధ్యలో ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయాం. ఒక హార్డ్లీ ఒక 3 to 5 minutes అంతే దర్శనం టైం పట్టింది మాకు. అక్కడ నుంచి అన్ని చూసుకొని మా దక్ష అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఆ వాటర్లో కాయిన్స్ వేసాము, ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము ఫుల్గా. అయితే వాడైతే అక్కడి నుంచి అసలు రావట్లేడు. వెళ్ళాం పదా అన్నా కూడా అస్సలు రావట్లేదు. అక్కడ ఇక 1 or 2 hours అలా స్పెండ్ చేసి మొత్తం చూసుకొని వచ్చేసాం. అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. వీలైతే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.